So here the next question is, నిలకడ నీటిలో పడవ వేగం 15 km/h, ప్రవాహ వేగము 3 km/h. ఏటికి వాలులో 12 నిమిషాల్లో అది పోయే దూరం ఎంత అనేది మన క్వశ్చన్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? దూరం కనుక్కోవాలి. సో దూరానికి ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. సరే, ఓకే. సో ఎక్కడ స్పీడ్ తీసుకోవాలి, ఎక్కడ టైం తీసుకోవాలి, ఓకేనా? అంటే టైం ఇచ్చాడు, ఎక్కడ స్పీడ్ తీసుకోవాలి అనేది మనం చూద్దాం. ఏటికి వాలులో ఉన్నాడు కాబట్టి ఏటికి వాలులో ఎంత స్పీడ్ ఉందో కనుక్కోవాలి. చలో కనుక్కుందాము. రైట్, ఈ ఫిగర్ వేసేసేయండి. ఎస్. సో ఇప్పుడు ఇది నిలకడ నీటిలో పడవ వేగం ఎంత ఉంది? 15 km/h. ఎంత ఉంది చెప్పండి? 15 km/h. దట్స్ ఓకే. ఇప్పుడు ప్రవాహ వేగం ఎంత ఉంది ఇక్కడ? 3 km/h. రైట్. సో ఇప్పుడు ఇది కిందికి వస్తే ప్లస్ చేయాలి కాబట్టి 15 + 3 ఎంత? 18 km/h. పైకి వెళ్తే మైనస్ చేయాలి కాబట్టి 18 - 3 15. 15 - 3 ఎంత? 12 km/h. వాట్ ఈస్ ఇట్? సో 12 km/h. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఏటికి వాలులో అది 12 నిమిషాలలో పోయే దూరం ఎంత? ఇప్పుడు ఏటికి వాలులో అది 12 నిమిషాలలో పోయే దూరం ఎంత అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఇక్కడ స్పీడ్ ఎంత ఉంది చెప్పండి? 18 km/h ఇంటూ టైం ఎంత ఉంది? 12 నిమిషాలు బై 60 వేసేయండి. ఎందుకు? ఇది km/h లో ఉన్నప్పుడు ఇది కూడా అవర్స్ లో ఉండాలి కదా. సో ఇది మినిట్స్ లో ఉంది కాబట్టి బై 60 చేయాలి. సో 12 1s 12 5s. సో 18/5. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక నంబర్ ని మనం 5 తోటి భాగించేటప్పుడు ఈ పైన దాన్ని డబల్ చేయాలి, డబల్ చేసి డెసిమల్ పెట్టాలి. నో వాట్ ఈస్ ఆన్సర్? 3.6 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. నో దట్ ఈస్ అ పాయింట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. దట్ ఈస్ అ పాయింట్. క్వశ్చన్ నెంబర్ 15. ఒకడు నిశ్చల నీటిలో 5 km/h వేగంతో పడవ నడపగలడు. అంటే మీనింగ్ ఏంటి? ఇగో ఇది. ఒకడు నిశ్చల నీటిలో 5 km/h వేగంతో పడవ నడపగలడు. రైట్. ప్రవాహ వేగము 1 km/h. సో ఇది తెలిసినప్పుడు కిందికి వస్తే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. పైకి వెళ్తే ఏం చేయాలి? మైనస్. ఇప్పుడు చూడండి, 6 - 1 5, 5 - 1 4, 4 + 1 5, 5 + 1 6. క్లారిటీ వచ్చింది కదా. రైట్. ఒక ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి అతనికి పట్టే కాలం 1 గంట అయితే ఆ ప్రదేశం ఎంత దూరంలో ఉన్నది అనేది క్వశ్చన్. ఇప్పుడు జాగ్రత్త చూడండి. వాడు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఒక ప్లేస్ కి వెళ్ళాడు, మళ్ళీ రిటర్న్ వచ్చాడు. ఈ మొత్తానికి వానికి పట్టిన సమయం ఎంత? ఈ మొత్తానికి వానికి పట్టిన సమయం ఎంత అంటే 1 hour. వాట్ ఈస్ ఇట్? 1 hour. ఈ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ చేసాం. చెప్తా, ఎక్కడ చేసామో కూడా చెప్తా నేను. కాలం దూరం వేగంలో ఒక బాలుడు వెళ్ళేటప్పుడు 2 km/h వేగంతో వెళ్ళి వచ్చేటప్పుడు 3 km/h వేగంతో వచ్చాడు. మొత్తంలో అతనికి 5 గంటల సమయం పట్టింది. సో మొత్తంలో 5 గంటల సమయం పడితే అతనికి వాళ్ళ ఇంటి నుండి స్కూల్కి గల దూరం ఎంత అనేది మనం అక్కడ క్వశ్చన్ చేసాం, గుర్తుందా? రైట్. నో దట్ ఈస్ ద పాయింట్. ఇది కూడా సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ జాగ్రత్త చూడండి. రైట్. ఓకే. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒకవేళ అప్ స్ట్రీమ్ లో వెళ్ళాడు అనుకుందాం. వెళ్ళేటప్పుడు ఒకవేళ అప్ స్ట్రీమ్ లో డౌన్ స్ట్రీమ్ లో వెళ్ళాడు, ఎలా అనుకున్నా నో ప్రాబ్లం. వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్ లో వెళ్ళాడు, వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్ లో వచ్చాడు అనుకున్నా నో ప్రాబ్లం. రైట్. సో వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్ లో వెళ్తే 6 km/h వేగంతో వెళ్ళాడు. మరి వచ్చేటప్పుడు అప్ స్ట్రీమ్ లో వచ్చాడు అనుకోండి, ఎంత వేగంతో వస్తాడు? 4 km/h వేగంతో వస్తాడు. రైట్. సో అక్కడ మనకి ఇట్లా వెళ్ళేటప్పుడు వేగము, వచ్చేటప్పుడు వేగం, ఈ రెండు ఇచ్చి టోటల్ ఈ జర్నీకి పట్టినటువంటి మొత్తం టైం ఇస్తే, ఈ మొత్తం జర్నీకి టైం ఇస్తే అప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి చెప్పండి? xy/x + y × t. అవునా? x అంటే ఏంటి? వెళ్ళేటప్పుడు వేగం. y అంటే ఏంటి? వచ్చేటప్పుడు వేగం. అంటే ఏంటి ఇక్కడ? 6 × 4 6 + 4 ఎంత? 10. సో 10 × 1 24/10 అంటే ఆన్సర్ ఏంటంటే 2.4 km. సో ఫస్ట్ ఆప్షన్ విల్ బి అవర్ ఆన్సర్. 2.4 km. ఇది టోటల్ టైం ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయొచ్చు. లేదు ఈ ఫార్ములాస్ అనేవి మనకు గుర్తుండవు అని అనుకుంటే నేను ఇంకొక కాన్సెప్ట్ కూడా చెప్తా, వినండి. ఆ కాన్సెప్ట్ ఏంటంటే జాగ్రత్తగా వినండి. దీన్ని ఇప్పుడు ఆల్రెడీ ఒక వే అయిపోయింది కదా, ఇంకొక వేలో చెప్తున్నా, వినండి. చూడండి, నార్మల్ ఇక్కడ ఏం జరిగిందండి, జాగ్రత్త వినండి. రైట్. ఇప్పుడు వెళ్ళేటప్పుడు వేగం ఎంత ఉంది? 6 km/h. వచ్చేటప్పుడు వేగం ఎంత ఉంది? 4 km/h. అంటే S1:S2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 6:4 కదా. రైట్. మరి అప్పుడు T1:T2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? T1:T2 ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే 4:6.
అంటే 2 రెంట్ల 2 ముళ్ళ. ఇదేంటిది కాలాలే కదా. సో ఇప్పుడు ఏంటిది మొత్తం 5 కదా. సో మనకు ఇక్కడ రేషియో ప్రకారం 5 వచ్చింది. వాడు ఎంత ఇచ్చిండు? 1 ఇచ్చిండు. ఓకేనా. సో ఇక్కడ 2 కింద, సో 2 కింద అని తీసుకుంటే రైట్ ఏంటది 2 × 1/5 అంటే ఇది ఏమవుతుంది 2/5 అవర్స్ అనమాట. చెప్పండి ఏంటిది 2/5 అవర్స్. మరి ఇక్కడ ఈ కాలం తీసుకున్నావు కదా, ఈ కాలానికి వేగం తీసుకోవాలి, ఇది వేగం. సో దూరం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత ఉంది మరి 6 అంతే కదా. సో ఇక్కడ టైం ఎంత ఉంది 2/5. సో ఇప్పుడు చెప్పండి 6 గంటల 12/5 అంటే ఏంది ఇక్కడ మనకు ఆన్సర్ 2.4. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. వచ్చిందా రైట్. దట్ ఈస్ ద పాయింట్. ఇది ఒక కాన్సెప్ట్. ఇంకోలాగా కూడా చేయొచ్చు. ఇదేంటిది మామూలుగా మనం ఇప్పుడు ఎలా చేసామంటే నిష్పత్తిలో చేసాము. ఇంకోలాగా కూడా చేయొచ్చు. ఇంకోలాగా ఎలా చేయొచ్చో కూడా చెప్తున్నా వినండి. ఇంకోలాగా చేయొచ్చు ఏంటంటే చూడండి, యా. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు టైం t1 అనుకుందాము, వచ్చేటప్పుడు టైం t2 అనుకుందాం. సో t1 + t2 = ఏమైంది ఇక్కడ మనకి t1 + t2 = ఏమైందంటే 1 అవర్ అయింది అంతే కదా. రావడానికి పోవడానికి పట్టిన కాలం ఎంత 1 అవర్. సో మొత్తం డిస్టెన్స్ d అనుకుంటే రైట్. సో t1 = ఏంది డిస్టెన్స్ బై స్పీడ్ అంతే కదా. ఇక్కడ ఏంటిది ఇది డిస్టెన్స్ బై 4. మొత్తం టైం ఎంత 1 అవర్. సో కాసాకు తీసుకో 12, ఇది 2 టైమ్స్. సో 2d ప్లస్ ఇదేంటిది 3d = ఏంటిది 1. ఈ 12 ఇటు పట్టుకరా, 12 × 1 ఎంత 12. సో 5d = ఎంత 12. సో d = ఎంత 12/5 ఏంటిది 2.4. వాట్ ఈస్ ఆన్సర్ 2.4. ఈ విధంగా కూడా చేయొచ్చు. ఓకేనా, డౌట్ ఏం లేదు కదా. ఇంకోటి కూడా చెప్తా వినండి. ఇప్పటికే 3 ప్రాసెస్లు అయినాయి కదా, ఇంకో ప్రాసెస్ చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ మనకు ఆన్సర్ అనుకుందాం. ఆప్షన్స్ వెళ్దాం. ఫస్ట్ ఆప్షన్ మనకు ఆన్సర్ అనుకుంటే ఈ 2.4ని ఫస్ట్ వాడు ఇట్లా ఈ స్పీడ్ తో వెళ్తున్నాడు అనుకుందాం. అప్పుడు ఏమైతే చెప్పండి ఇది రైట్. సో ఎంత టైం అంటే ఇప్పుడు నీకు విషయం ఏంటంటే ఈ 2.4 కిలోమీటర్స్ ని 4 తో వెళ్ళి, ఇదే 2.4 కిలోమీటర్స్ ని 6 తో వెళ్ళి, అంటే 6 km/h వేగంతో ఇక్కడ 4 km/h వేగంతో వెళ్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోయేటప్పుడు 4 కిలోమీటర్ ఈ 2.4 కిలోమీటర్స్ ఆన్సర్ అనుకుంటున్నాను. ఆప్షన్స్ త్రూ ఆప్షన్స్ 2.4 కిలోమీటర్స్ వెళ్ళేటప్పుడు 4 km/h తో వెళ్ళి, వచ్చేటప్పుడు 6 km/h వేగంతో వెళ్తే నీకు మొత్తం టైం ఎంత రావాలి 1 అవర్ రావాలి అవునా. సో 1 అవర్ వస్తే అదే నీకు ఆన్సర్ అవుతుంది. అంటే ఎట్లా చెక్ చేయాలి 2.4 + 2.4/6. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఇది 6 1s 6 0.4 టైమ్స్. సో ఇది 4 1s 4 0.6 టైమ్స్. సో 0.6 + 0.4 ఎంత 1 వచ్చిందా. సో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. అంటే త్రూ ఆప్షన్స్ కూడా వెళ్ళొచ్చు. మొత్తం 4 ప్రాసెస్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద పాయింట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. ఇక్కడ మనం ఎక్స్లు వైలు అనేవి ఏం అనుకోవద్దు, చాలా చాలా సింపుల్ గా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏంటది ఒక స్థానం ఏ నుంచి ఏటికి వాలులో బి ప్రదేశం వరకు వెళ్ళి, జాగ్రత్త చూడండి, ఇక్కడ ఏ అనే ప్లేస్ ఉంది, బి అనే ప్లేస్ కి వెళ్తున్నాడు. ఎట్లా వెళ్ళిండు ఏటికి వాలులో. ఎలా ఏటికి వాలులో అంటే మన ఇక్కడ ప్రవాహ దిశలో వెళ్ళాడు అనమాట. ప్రవాహ దిశలో తిరుగు ప్రయాణంలో ఏ బిలకు మధ్యస్థంగా ఉన్న సి అనే స్థానానికి రావడానికి ఒకరికి 19 గంటల సమయం పట్టింది. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి మొత్తం ఏ దగ్గరకు వచ్చాడో లేదు, ఎగ్జాక్ట్లీ ఏకి బికి మధ్యలో ఉన్నటువంటి ఒక స్థానానికి వచ్చాడు, సి అనే స్థానానికి వచ్చాడు. మరి ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి మనకి మొత్తం ఎంత సమయం పట్టింది, ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి మొత్తం ఎంత సమయం పట్టింది అంటే 19 గంటల సమయం పట్టింది బేట. ఎన్ని గంటల సమయం పట్టింది చెప్పండి 19 అవర్స్ టైం పట్టింది. వాట్ ఈస్ ద టైం టేకెన్ బై హిమ్ 19 అవర్స్ టైం పట్టింది. ఓకేనా రైట్. ఇక చూడండి ప్రవాహ వేగం ఏమో 4 km/h. ఓకేనా. మరి నిలకడ నీటిలో పడవ వేగం ఎంత 14. అప్పుడు ఇదేమైతే 14 + 4 ఎంత 18. సో 14 - 4 ఎంత 10. క్లియర్ కదా, డౌట్ ఏం లేదు కదా. సో 14 - 4 10, 14 + 4 ఎంత 18. సో ఇప్పుడు విషయం ఏంటంటే మొత్తం టైం అనేది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం ఎన్ని అవర్స్ పట్టిందంటే 19 అవర్స్ టైం పట్టింది. వాట్ ఈస్ ద టైం టేకెన్ బై హిమ్ 19 అవర్స్. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా వినండి. ఇక్కడ మనకి ఇప్పుడు వాడు ఆ దూరాన్ని ఈ 10 km/h అంటే వెళ్ళేటప్పుడు ఇదేమో డౌన్ స్ట్రీమ్ అంటే ఏటికి వాలులో, అంటే ఖచ్చితంగా ఇది ఏమవుతుంది చెప్పండి, ఇది ఏటికి ఎదురుగా అవుతుంది, ఇది అప్ స్ట్రీమ్ అవుతుంది అవునా కాదా. అంటే ఇట్లా వెళ్ళేటప్పుడేమో వాడు 18 km/h వేగంతో వెళ్ళాలి,
ఇక్కడ వచ్చేటప్పుడేమో 10 km/h వేగంతో రావాలి. అర్థమవుతుందో చెప్పిన విషయం? ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. వెళ్ళేటప్పుడేమో 18 km/h వేగంతో వెళ్ళాలి, వచ్చేటప్పుడేమో 10 km/h వేగంతో రావాలి. మరి నాకు క్వశ్చన్ చెప్పండి, ఈ ఇచ్చిన ఆప్షన్స్ లో 18 తోటి 10 తోటి పోయే నంబర్ ఏది కనిపిస్తుంది చెప్పండి? ఒక 180 తప్ప నాకు వేరే ఏం కనిపించట్లేదు. గుడ్డిగా బ్లైండ్ గా మనం ఆన్సర్ చేసేయచ్చు. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? నో, దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఎస్, నో, దట్ ఈస్ ద పాయింట్. యా, రైట్. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం డిస్టెన్స్ ఏమనుకుందామంటే మనము డి అనుకుందాము, రైట్. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ మొత్తం ఇప్పుడు సరే, ఇక్కడ నుంచి డిస్టెన్స్ డి అనుకుందాము, ఇక్కడ నుంచి వెళ్ళడానికి టైం T1 అనుకుందాము, ఇది T2 అనుకుందాము. ఇప్పుడు నా క్వశ్చన్ చెప్పండి, T1 + T2 = ఎన్ని అవర్స్? 19 అవర్స్. చెప్పండి, ఎన్ని అవర్స్? 19 అవర్స్. బట్ టైమ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్, అంటే 18 km/h. ఎందుకు ఇక్కడ ఇష్టం వచ్చినట్టు తీసుకోవడానికి లేదు, ఎందుకంటే వాడు ఏ నుంచి బీకి గల మొత్తం దూరాన్ని ఏటికి వాడంటే 18 km/h వేగంతో ట్రావెల్ చేస్తాడు. కానీ వచ్చేటప్పుడు మాత్రము సగం దూరమే ట్రావెల్ చేస్తాడు. ఎందుకు? వాడు మళ్ళీ వచ్చేటప్పుడు బి నుంచి ఏకి రావట్లేదు, వచ్చేటప్పుడు కేవలము బి నుంచి ఏకి సరిగ్గా మధ్యలో ఉన్నటువంటి సి అనే స్థానానికి వచ్చిండు. సో ఇదేంటిది మరి? 10 km/h. మొత్తము 19 అవర్స్ టైం పట్టింది. ఓకేనా? రైట్. సో ఇదేంటి? ఇక్కడ D/18 + D/20, ఇక్కడ 19 రైట్. డి కదా మనం కనుక్కోవాల్సింది. 18కి 20కి కాసాక ఎంత? 180. సో ఇది 10 టైమ్స్ అవుతుంది, 10 × D 10D. అది 9 టైమ్స్ అవుతుంది. ఈ 180 అనేది 20లో 9 టైమ్స్ కాబట్టి 9D = 19. సో 19D + 90 ఎంత? 19D/180 = 19. సో 19 క్యాన్సిల్. సో D = ఎంత ఆన్సర్? 180. దిస్ ఇస్ క్లియర్. 180 కిలోమీటర్లు అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? ఎస్, దట్ ఈస్ ద పాయింట్. ఈ విధంగా చేయొచ్చు. లేదు మనము ఇట్లా కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం లెంతీగా ఉంది అని అనుకుంటే మనము త్రూ ఆప్షన్స్ కూడా వెళ్ళొచ్చు. డౌట్ ఏం లేదు, చాలా సింపుల్ గా మనం ఇక్కడ త్రూ ఆప్షన్స్ కూడా బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు. నేను చెప్తా వినండి అది ఎలా అనేది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ తీసుకో, 160 అనుకో. ఈ వెళ్ళేటప్పుడు 160 ఎంత వేగంతో వెళ్ళాలి? 18తో వెళ్ళాలి. మరి వచ్చేటప్పుడు 160 వస్తాడా? కేవలం 80 వస్తాడా? 80 వస్తాడు. సో 18 ఎలా రావాలి? /10, అంతే కదా. వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్, వచ్చేటప్పుడు అప్ స్ట్రీమ్. సో కట్ చేయి, 0 0 క్యాన్సిల్. మరి 18 ఎక్కంలో 120 వస్తుందా? రాదు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఆన్సర్ కాదు. రైట్. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. 180 తీసుకో. ఈ 180 వాడు వెళ్ళేటప్పుడు ఎంత వేగంతో వెళ్ళాలి? 18. వచ్చేటప్పుడు సగం వేగం, అంటే దాన్ని ఎంత వేగంతో రావాలి? 10. 0 0 క్యాన్సిల్. 18 1 18 10. సో 10 + 9 = ఎంత? 19 అవర్స్. వచ్చిందా? రైట్. ఇది త్రూ ఆప్షన్స్ అనమాట. త్రూ ఆప్షన్స్ కాకుండా చేయాలంటే ఇంతకుముందు ప్రాసెస్, త్రూ ఆప్షన్స్ వెళ్ళాలనుకుంటే ఇట్లా అనమాట. క్లియర్. ఇంకా నేను డైరెక్ట్ గా చెప్పేస్తా ఆన్సర్. అంటే చూడండి, ఇక్కడ 18 తోటి 10 తోటి పోయే నంబర్, 18 తోటి 10 తోటి పోయే నంబరే మనకు ఆన్సర్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి 180 ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒకడు పడవను 9 km/h వేగంతో నిలకడ నీటిలో నడుపుతాడు. అంటే మీనింగ్ ఏంటి? ఇగో 9 km/h తో నిలకడ నీటిలో నడుపుతాడు. అతనికి కొంత దూరం ఏటి వాలులో పోవడానికి పట్టే కాలం, అంతే దూరం ఎదురుగా వెళ్ళడానికి పట్టే కాలానికి 3 రెట్లు. చాలా సింపుల్. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటంటే, ఒకసారి చెప్తా వినండి బేట. మనకి అప్ స్ట్రీమ్ లో ఎక్కువ టైం తీసుకుంటుందా? డౌన్ స్ట్రీమ్ లో ఎక్కువ టైం తీసుకుంటుందా? అప్ స్ట్రీమ్ లో ఎక్కువ టైం తీసుకుంటది, డౌన్ స్ట్రీమ్ లో తక్కువ టైం తీసుకుంటది. ఎందుకంటే అప్ స్ట్రీమ్ లో తక్కువ వేగం ఉంటది, డౌన్ స్ట్రీమ్ లో ఎక్కువ వేగం ఉంటది. కాబట్టి ఇక్కడ వాడు ఒక మాట అన్నాడు, సరే అప్ స్ట్రీమ్ టైం ఇస్తూ డౌన్ స్ట్రీమ్ టైం తీసుకుంటే చూడు, ఇక్కడ ఏటికి వాలులో పోవడానికి పట్టే కాలం,
అంతే దూరం ఏటికి ఎదురుగా వెళ్ళడానికి పట్టే కాలానికి 3 రెట్లు. అవునా? రైట్. ఇక్కడ వాడు కొంచెం మిస్టేక్ ఇచ్చాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఇది ఇక్కడ 1 అంటే టైం అనేది ఇక్కడ 1 ఉంటే ఇక్కడ ఏముంటుంది చెప్పండి 3 ఉంటుంది. సో ఇక్కడ అప్ స్ట్రీమ్ ఇస్ టు డౌన్ స్ట్రీమ్ ఏమైతే చెప్పండి అప్పుడు ఇక్కడ 3 అవుతుంది, ఇది సారీ ఇది 1 అవుతుంది, ఇది 3 అవుతుంది. ఆర్ యూ క్లియర్? ఇక్కడ క్వశ్చన్ ఏం తప్పు ఉందంటే కొంత దూరం ఏటికి వాళ్ళలో పోవడానికి పట్టే కాలం అంతే దూరం ఎదురుగా వెళ్ళడానికి పట్టే కాలానికి కాదు. ఏటికి వాళ్ళలో ఇక్కడేమో ఏటికి ఎదురులో అని ఉండాలి, ఇక్కడనేమో ఏటికి వాలుగా వెళ్ళడానికి పట్టే కాలానికి అంటే ఈ కాలానికి అంటే ఏటికి వాలుగా వెళ్ళడానికి పట్టే కాలానికి 3 రెట్లు ఉంటుంది. అర్థమవుతుంది కదా? దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు నా క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు అప్ స్ట్రీమ్ ఎంత వచ్చింది 1, డౌన్ స్ట్రీమ్ ఎంత వచ్చింది 3. క్లియర్? ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ప్రవాహ వేగం కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్నాడు చెప్పండి? ప్రవాహ వేగం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇవి కేవలం నిష్పత్తిలోని పదాలు మాత్రమే, అంతేగాని అవి ఎగ్జాక్ట్ పదాలు కాదు. జాగ్రత్త ఒక విషయం చెప్తా వినండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే బేట దీన్ని మనం ఈ విధంగా తీసుకుందాం. మీకు డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ రెండు తెలిసినప్పుడు దానికి ఫార్ములా ఏంటి? డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2 అంటే ఏంటి? ఇక్కడ ఇది 3 + 1/2 అంటే ఏంటి? 4/2 అంటే ఏంటి? 2. ఇది 2. మరి ఇదేమైతే చెప్పు 1 అవుతుంది. ఎందుకు? దీనికి దీనికి డిఫరెన్సే కదా 1, దీనికి దీనికి డిఫరెన్సే కదా 1. ఓకేనా? రైట్. ఇప్పుడు నా క్వశ్చన్ చెప్పండి. వాడు నిలకడ నీటిలో వేగం ఎంత ఇచ్చిండు? 9(1/3) km/h ఇచ్చిండు. మరి ఇది ఎంత ఉంది? 2 ఉంది. సో ఇక్కడ 2కి 9(1/3) అయితే 1కి ఎంత అంటే మనకి ఈ వాల్యూ తెలుసు. అప్పుడు మనము ప్రవాహ వేగం అంటే ఈ వాల్యూ కనుక్కోవాలి. సో కాబట్టి ఈ విధంగా అనమాట. సో 9(1/3) అంటే ఏంటి? 3 9 27, 27 ప్లస్ 1 ఎంత? 28. అంటే ఇదేంటిది? 28/3. ఓకేనా? ఇప్పుడు ఇది ఇంటూ ఇది బై ఇది అంటే ఏంటి? 28/3 ఇంటూ 1/2 అంటే ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకి? 28/3 ఇంటూ 1/2. 2 ఎక్క 2 14లా. సో 14/3 అంటే ఏంది? 3 ఎక్క 3 4లా, 2 మిగిలింది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 4(2/3) km/h అనేది మనకి ఇక్కడ ఆన్సర్. 4(2/3) km/h అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? దిస్ ఇస్ 1 అనమాట. ఎస్, వెరీ గుడ్. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ ఆన్సర్. ఆప్షన్ సి. క్లియర్? ఎస్. ఇట్లా నిష్పత్తి ప్రకారంగా వెళ్ళొచ్చు, నిష్పత్తి ప్రకారంగా ఈ విధంగా వెళ్ళొచ్చు. లేదు నాకు కొంచెం ఇంకా క్లారిటీగా కావాలి, దీంట్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది అని అనుకుంటే యాక్చువల్లీ ఇది చాలా చాలా సింపుల్. మనం 6th ప్రాబ్లం 7th ప్రాబ్లం ఆల్రెడీ ఈ విధంగానే చేస్తున్నాం. సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్, కాకపోతే ఇంత ఎక్స్టెన్షన్ లేదు. మనము ఈ వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేయడం మనకు వచ్చు. రైట్. యా, చూడండి. ఇప్పుడు ఇదేంటిది? 3x. ఇదేంటిది? x. ఎందుకంటే మనకి ఆ నిష్పత్తిలోని పదాలు xx అని అనుకుంటాం కాబట్టి 3x. అప్పుడు ఇది ఏమైతే చెప్పండి? 3x + x/2 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? 4x/2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి మరి? 2 1s 2 2s అంటే 2x. సో ఇప్పుడు ఈ నిలకడ నీటిలో పడవ యొక్క వేగం వాడు ఎంత ఇచ్చాడు? 9(1/3) ఇచ్చిండు. అంటే ఏమన్నట్టు? 2x = 9(1/3). మరి 9(1/3) అంటే మనం డైరెక్ట్ గా 28/3 అని రాయొచ్చా? రాయొచ్చు. 2 ఎక్కం 2 14లా. రైట్. సో x = ఎంత చెప్పు? 14/3. మరి 14/3 అనేది ఏంటి అసలు? ఇది ఆన్సర్ అవుతుందా లేదని చూద్దాం. మనం కనుక్కోవాల్సింది ఇది. ఇది మనం కనుక్కోవాల్సింది. రైట్. కనుక్కుందాం. మరి ఏంటిది? 3x - x/2 అంటే ఏంటిది? 2x/2 ఈజ్ ఈక్వల్ టు x అంటే ఇదే కదా? x వాల్యూ ఇదే కదా? రైట్. అంటే 14/3. 14/3 అంటే ఏంటి మనకు ఆన్సర్? ఇక్కడ ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఏమైతే చెప్పండి? ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఏటికి వాలులో కొంత దూరం పోవడానికి పడవకు 1 గంట, తిరిగి రావడానికి 1.5 గంట పట్టింది. ప్రవాహ వేగం 3 km/h అయితే ప్రవాహ వేగం 3 km/h అయితే నిలకడ నీటిలో పడవ వేగం ఎంత అనేది ఇక్కడ మనకి క్వశ్చన్ బేట. ఇది చాలా చాలా సింపుల్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. ఏటికి వాలులో కొంత దూరం పోవడానికి పడవకి ఎంత సమయం పట్టింది అంటే అప్ స్ట్రీమ్ టైమ్ ఈజ్ టు డౌన్ స్ట్రీమ్ టైం. సో డౌన్ స్ట్రీమ్ టైం 1 అవర్ పడితే అప్ స్ట్రీమ్ టైం ఎంత పట్టింది? 3/2 పట్టింది. సో కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు? ఈ 2 తీసుకొస్తే ఏమవుతుంది ఇక్కడ మనకి? 3:2. ఏంటిది? అప్ స్ట్రీమ్ టైమ్ ఈజ్ టు డౌన్ స్ట్రీమ్ టైం. మరి అప్ స్ట్రీమ్ ఈజ్ టు డౌన్ స్ట్రీమ్ ఏమైతే చెప్పండి? 2:3 అవుతుంది.
అంటే ఇప్పుడు ఏమైతే చెప్పండి, ఇది 2, ఇది 3, అంతే కదా. అప్పుడు ఇది ఈ మధ్యలో ఏమైతే చెప్పు, 3 + 2/2 అంటే ఎంత, 5/2. దట్స్ ఓకే, ఉండే, నో ప్రాబ్లం. ఇదేంటిది 3 - 2/2 అంటే ఏంటి, ఇక్కడ ఇది 1/2. నా క్వశ్చన్ చెప్పండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, ఇది ప్రవాహ వేగం ఇచ్చాడు, వాడు ఏమి ఇచ్చిండు ఇక్కడ 1/2. సో ఇక్కడ 1/2కి 3 అయితే 5/2 కి ఎంత, 5/2 కి ఎంత అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. 5/2 × 3/1/2, 2 క్యాన్సిల్, రైట్. 5 ముళ్ళు ఎంత, 15. సో 15 km/h అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. చాలా చాలా సింపుల్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకేనా, డౌట్ ఏం లేదు కదా. మనం అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ టైంలు తీసుకొని అక్కడ నుంచి అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కనుక్కొని దాని నుంచి మనం కంపేర్ చేసామనే విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఎస్, రైట్.